మరి ఏం చేయమంటారా? అందరూ బాగుపడి నేను టార్చర్ పెడుతుంటే ఫ్రెండ్స్ చూడకుండా మావి కూడా పెట్టావు కదరా. ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు బాగుపడి నాకు బాధే కదరా. ఏంట్రా అన్నా? ఎంటుకు నోట్లోకి వెళ్ళిపోయింది. పదండి బాంబు పెడతాం. కుక్క కేసేస్తాయి. రే మీ బాబు షాప్ కట్ట ఏంటి? లాస్ట్ బస్ వచ్చిందా? ఇంకా రాలేదురా. అయితే వచ్చే వరకు కట్టడు. అలా అని మొక్కున్నాడేంటి? లేదురా, వెంకట్రావు ఉన్నాడు కదా, వాడు లాస్ట్ బస్ కి వస్తాడనమాట. వాడొచ్చి ఒక ఇన్సులిన్ బుడ్డి కొనుక్కుంటాడు. వాడు ఒక్కొక్కసారి లేట్ అయ్యాడనుకో మా నాన్న వెయిట్ చేసి వాడికి కావాల్సింది ఇచ్చి అప్పుడు షాప్ కడతాడు. కొన్ని సార్లు రాత్రి 12 అవుద్దిరా ఇంటికి వచ్చేసరికి. ఈ లోపల బాంబు పేలిపోతారా? మరి ఏం చెప్పంటారా? వాడు రావాలి కదా. రే బుడ్డిగాడు వస్తున్నాడు రా. వెళ్ళి పెట్టేద్దామా? ఇప్పుడు పెడితే పాంబెల్లో వెళ్ళిపోతాడు. ఆడు బాగున్నాయి. ఏం లేదురా, సెంటర్ లో బాంబు పెడుతున్నాం. ఊరుకోరా చమత్కారం నువ్వేంట్రా ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడే ప్యాకెట్ లా 5,000 కొట్టాను రా. ఒక 5 నిమిషాలు సెంటర్ లోకి రాకూడదండి. గుమ్మడికాయ మీద సెల్ ఫోన్ ఎట్టారా? ఊరినే సరదాగా ఫోన్ పని చేసేస్తున్నాడు. బాంబు అనిపోయిందిరా. అయితే ఆఫ్ చేయి. నీ అబ్బా నేనేమన్నా ఇందులో పిహెచ్డీ చేశానట్రా. బాంబు పెట్టే వరకే నాకు తెలుసు. ఇది అలా చేయాలంటే వేరే డిపార్ట్మెంట్. త్వరగా ఏదో చేయండి రా, లేకపోతే బాంబు పేరు ప్యాకెట్ సెంటర్ పేరు సెంటే. ఒక నిమిషం, బస్ వచ్చింది. ఈడేంట్రా అంత అయితే వెళ్తున్నాడు? ఈ లోపల బాంబు పేలిపోద్ది. గజ్జల్లో సెకండ్లు ఉన్నట్టు అలా నడుస్తారేంట్రా? పేలిపోద్దా? క్లోజ్ చేశారా? ఇంకా 2 నిమిషాలు ఉంది. ఇలాంటి అంటే నాకు చాలా ఇష్టం రా. బాంబు కేంద్రం, బాంబు కేంద్రం. పెట్టేసా. వదిలించుకుందామని. కరెక్ట్ గా 8 సెకండ్స్ లో పేరంతి. 1 2 ఈ రంగబలి సెంటర్ లో ఒక మర్డర్ కూడా సంచలనం రేపింది. ఈ పేరుడికి సంబంధించి సీసీటీవీ విజువల్ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ ఘటన అర్ధరాత్రి జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ న్యూస్ అర్జెంట్ గా కంట్రోల్ అవ్వాలి. వాడు నీకు కరెక్ట్ ఏమో కానీ నాకైతే కరెక్ట్ కాదమ్మా. థ్యాంక్ యూ. ఇక నీ ఇష్టం. నీకు కావాలంటే హ్యాపీగా వెళ్ళు, పెళ్లి చేసి పంపిస్తాను. కానీ తన్ని నన్ను కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాల జోలికి మాత్రం రావద్దని చెప్పు ప్లీజ్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనేం చేశాను? ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నా? నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశాననగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు. మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు. అలాంటిది నేను కూడా ఆయన ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి. ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం ఆయనకి నచ్చని పని చేయకుండా ఉంటే చాలు. సరే, నేను ఒక్కటే చెప్తున్నా, విను. శుభోదయం కాలనీ, రోడ్ నంబర్ 5, హౌస్ నంబర్ 89, గోపాలపట్నం. ఇది నా పర్మనెంట్ అడ్రస్. నాతో ఉండాలనుకున్నా, నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా.